హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటక్కా ఈరోజు బట్టలు చూపిస్తున్నావు అని అనుకుంటారా? అవునండి, ఇవాళ అన్నీ గలీజ్‌గా పడుంటే అన్నయితే మంచిగా అయితే సదురుకున్నానన్నమాట. అందుకే చూపిస్తున్నాను చూసేయండి. మరి అదేంటిది అంత గలీజ్‌గా ఉంది? మంచిగా ఒక కర్టెన్ పెట్టుకోవచ్చుగా అంటే ఏం చేస్తాం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. సో, నేనైతే అలా నా పాత చున్నీలుంటే అలా పెట్టేసానండి. ఇక చూడండి ఎలా ఉన్నాయో మా బట్టలు. ఇంక అవి సదరడానికి మా పాప కూడా హెల్ప్ చేస్తదంట నాకు. చూసేయండి. ఇక మనం జుట్లు ఇరబోసుకొని చేసుకుంటే మన పనులు అవ్వవు గదా! సో, నేనైతే మంచిగా నా హెయిర్‌నైతే ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఇక చలో మనం పని చేసుకోవాలి కదా! పని చేసుకునేటోళ్ళకి సోకులు ఎందుకండి? ఏదో అలా మంచిగా జుట్టు పైకి కట్టుకుంటే అది మనకి ఎట్లాంటి ఈ అడ్డు రాకుండా ఉంటది. ఇది బట్టలు గలీజ్‌గుంటే బట్టలు ఎలా ఉన్నా గానీ ఇది ఇట్లా మనం కర్టెన్ లాగా అడ్డం పెట్టుకున్నామనుకో గలీజ్‌గున్న ఇల్లు మంచిగా కనిపిస్తది. సో, అట్లా పెట్టానన్నమాట. నేను మీకు చూపిస్తుంటే మా పాప గూడా మీకట్లా చూపిస్తుంది. చూసేయండి. ఇక ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ బట్టలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇట్లుండే ఇల్లు. చూడండి ఎలా ఉందో. బట్టలు మొత్తం గబ్బు గబ్బుగా ఎట్లా పడున్నాయో. ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటే ఇక బద్ధకం ఎక్కువైపోయి ఇంకా చేస్తలేను. సో, ఇక ఇయాల ఎలా అన్నా ఫిక్స్ అయిపోయినా ఇంకా. చేసేయాలి. చెయ్యకపోతే బాగోదు. ఇక రోజు రోజుకి బట్టలు అట్లనే గలీజ్ అయిపోతూ ఉన్నాయి. అయినా కానీ మనం ఎంత మంచిగా సదిరిపెట్టినా ఎలాగో ఒక 2, 3 డేస్‌కి మళ్ళా అలా గబ్బవ్వాల్సిందే. ఇంక మా పిల్లలతో కదా బట్టలు మడత పెట్టేది నార్మల్‌గా ఉండవు. ఇంకా నాకు చుక్కలు చూసేయండి ఇగ. నేనైతే ఫస్ట్ అయితే మా హస్బెండ్ బట్టలతో అయితే స్టార్ట్ చేశానండి. తన పైనున్న బట్టలన్నీ తీసి కింద పెట్టి ఇంకా ఒక్కొక్క పాయింట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఫోల్డ్ చేస్తున్నాను. మా పాప ఇప్పేస్తుంది. మిడిల్‌లోకి వచ్చేసి అయితే ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తా ఉంది నాకు. అయినా కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టుకోవడం చాలా కష్టం. ఇంకా మా బాబునైతే ఎలాగో పనుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి చేసి వాడినైతే పడుకోబెట్టేశాను. వాడు పడుకున్నాడు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ పని స్టార్ట్ చేశానండి. కానీ మా పాప అయితే పడుకోలేదు. దాంతోనే ఒర్రి ఏదో ఒకటి చేసి అయితే ఇలా మా హస్బెండ్ బట్టలైతే ఫస్ట్ మడత పెట్టేశాను. ఇంకా అన్నీ తన పాయింట్స్ అయితే పైనున్నయన్నీ తీసి కింద పెట్టేసి ఫస్ట్ తన ప్యాంట్లన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇంకా సేమ్ ప్లేస్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇక ఎక్కడున్నాయో అక్కడ పెట్టేయాలి. అన్నీ ఒకేసారి కింద పడేసి ఫోల్డ్ చేయాలంటే అన్ని బట్టలు చూసి మనకు కూడా చిరాకొచ్చేస్తది. సో, మంచిగా ఒక్కొక్క షెల్ఫ్ తీసి క్లీన్ చేసేసి ఇలా ఆ షెల్ఫ్‌లో పెట్టేస్తే కొంచెం బావుంటది కదా అని చెప్పేసి కొంచెం మనకు గూడా ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఇలా అయితే చేసుకుంటాను నేనైతే మెల్లమెల్లగా. ఇక తన పాయింట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి నీట్‌గా పైనైతే పెట్టేశాను. నెక్స్ట్ తన షర్ట్స్ అయితే తీసానండి. తీసి తన షర్ట్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక ఉంటాయి కదా వాళ్ళకి ఇవన్నీ డైలీ వేర్‌కే. అప్పుడప్పుడు ఇక ఫెస్టివల్స్‌కి అట్లా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కబోర్డ్‌లో దాచిపెట్టాం సెపరేట్‌గా. అవి వేరే దగ్గర పెడతాం. ఇవి మాత్రం ఓన్లీ డైలీ వేర్‌వే మాయి. ఇవే వేసుకుంటారా అని మాత్రం అనుకోకండి. ఇవి మాత్రం మా డైలీ వేర్‌వి మాత్రమే ఇలా సైడ్‌కి పెట్టుకుంటాం. సో, ఇంకా తన బట్టలన్నీ ఒక్కొక్కటి తీసి షర్ట్స్ అన్నీ తీసి ఇలా ఒక్కటొక్కటిగా అన్నీ మంచిగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసేసి తన షెల్ఫ్‌లో చూసారా ఆ టీ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ టీ షర్ట్ నాకిష్టం ఇంకా అంతే. ఇంకేం చెప్పలేను. ఇక అన్నీ అయితే ఒక్కొక్కటిగా మంచిగా ఫోల్డ్ చేసేసి ఇక సైడ్‌కి పెట్టేసేయాలి. అన్నీ ఒకేసారి తీద్దామంటే ఒకేసారి కింద పడేస్తే బాగోదు అని ఇలా మంచిగా షెల్ఫ్‌లో నుంచి తీస్తా ఉంటూ ఒక్కటొక్కటి తీస్తున్నా, ఫోల్డ్ చేసి సైడ్‌కి పెట్టేస్తున్నా. నేను అట్లా బట్టలు మడత పెట్టడం చూసి మా పాప చూడండి మా మమ్మీ నన్ను ఏమనదని చెప్పేసి ఇంట్లో పేపర్లన్నీ ఎట్లా పడేస్తుందో నా పనిలో నేనుంటే ఆమె పనిలో ఆమె ఉంది. ఇంకా ఇక్కడ తన షర్ట్స్ అయితే అన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయాక ఇలా షెల్ఫ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనకు అంతగా అలసిపోయిన ఫీలింగ్ కూడా రాదు. అమ్మా నేను ఒక్కదాన్నే చేశానా అన్నట్టుగా కూడా ఉండదు. సో, ఇలా అయితే ఒక్కటొక్కటిగా తీసి మంచిగా మనకు వీలైనట్టుగా
చేసుకుంటే పనులు కూడా ఈజీగా తొందరగా అయిపోతాయి. సో ఇంకా మా పాప కూడా చూడండి, మధ్యలో ఎప్పుడు ఫోల్డ్ చేయాలిరా దేవుడా అన్న బాధపడుతుంటే ఆమె కూడా మధ్యలోకి ఇక మా హస్బెండ్ బట్టలు అయితే ఫోల్డ్ చేయడం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ మా పిల్లల బట్టలు నేను ఎంత క్లీన్ చేసి ఎంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టినా కానీ వాళ్ళైతే ఒక్కటి కూడా సరిగ్గా ఉంచరండి. మా పాప వస్తుంది, పైనుంచి ఒకటి పీకుతుంది, కింద వేస్తుంది. అది రోజుకు ఒక 10 డ్రెస్సులు మారుస్తుంది. అందుకే ఏం ఫోల్డ్ చేస్తాంలే అని బోర్ అనిపిస్తుంది. కానీ అలా అన్ని గలీజ్గా చూసేసరికి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇక ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈ వాళ్ళ ఇంకా టీషర్ట్లు, జుబ్బాలు, షార్ట్స్ అన్నీ అయితే సపరేట్గా అయితే ఫోల్డ్ చేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళ బట్టలు కదా, పిల్లల బట్టలని, ఇవి నా బట్టలు నేను కూడా ఫోల్డ్ చేస్తా అని చెప్పి మా పాప కూడా ఫోల్డ్ చేస్తుంది. తన బట్టలకి మాత్రమే హెల్ప్ చేస్తుందో చూడండి. హెల్ప్ చేస్తూ ఏ డ్రెస్ అన్నా బాగుంటే వేసుకుందామని కూడా చూస్తుంది. ఫోల్డ్ చేస్తూ అండ్ తనకు అది జీన్స్ కలర్లో తనకు ఒక డ్రెస్ ఉంటుంది, ఆ ప్యాంట్ కూడా వేసేసుకుంది కింద షార్ట్. ఇక అన్నీ వాళ్ళవి మంచిగా మడత పెట్టేస్తున్నాను. అది తన కర్చీఫ్ పడ్డ చూడండి ఎలా పట్టుకుందో. నేను కూడా నువ్వు ఎట్లా చేస్తే అట్లా చేస్తా అని ఆమె కూడా అట్లనే చేస్తుంది. ఓకేలే ఏం కాదు, ఇంకా టైంపాస్కి ఉంటుంది, ఎక్కువ అల్లరి కూడా చేయొద్దులే అని చెప్పి దాన్ని కూడా అట్లా కూర్చోపెట్టేసి ఇంకా బట్టలన్నీ అయితే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాం ఇద్దరం. ఫోల్డ్ చేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నాము. చాలా బట్టలు ఉన్నాయండి, చిన్నపిల్లల బట్టలు ఫోల్డ్ చేయాలంటే ఎంత చిరాకు వస్తుంది ఏమో. ఇంకా ఫోల్డ్ చేసేటప్పుడు కంటే ఇంకా వాళ్ళవి వాష్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇదైతే మా పాప ఫస్ట్ పుట్టగానే అదే వేసుకుంది, బట్ దానికి మొత్తం కలర్ అంటుకుపోయింది. ఏం చేస్తాం, అది పడేద్దామంటే ఏం మనసు ఒప్పుతలేదు. అందుకే దాన్ని అట్లా ఇంట్లో పెట్టేసిన. చిన్నపిల్లల బట్టలు పడేయొద్దు కదా, వేరే వాళ్ళకు కూడా ఇవ్వద్దు. సో అన్నీ అట్లా ఇంట్లో స్టోర్ చేసుకొని ఏదన్నా ఒక బెడ్షీట్ కుట్టిద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ బట్టలన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయాక ఒక్కొక్కటి అయితే షెల్ఫ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ పెట్టేసి ఇంకా టీషర్ట్స్ ఒక పక్కకి, డ్రాయర్లు, వాళ్ళ డ్రెస్సులు, ఫ్రాకులు, జబ్బా టీషర్ట్లు, జుబ్బాలు అన్నీ ఇలా ఒక్కొక్కటిగా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇక పెట్టేసేసరికి ఇంకా కొంచెం ఇంకా అలసిపోయాను అనుకోండి. ఇంకా అన్ని బట్టలు కదా. ఇక నెక్స్ట్ నా బట్టల దగ్గరకు వచ్చేసరికి అవి చూస్తేనే అసలు ఇవాళ నాతో అవుతాయా అనిపించింది. అన్ని బట్టలు ఉన్నాయండి అక్కడ. అవన్నీ నా డైలీ వేరివే. అండ్ నా బట్టల్లో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. అది మా పాప హ్యాండ్ బ్యాగ్, మేము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇంకా ఒక్కొక్కటి దొరికినట్టుగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను నాయి ఫాస్ట్గా. ఒక్కొక్క లెగ్గిన్ వచ్చినట్టుగా మడత పెట్టి అలా పైన పెట్టేస్తుంటే ఇంకా అట్లా అవ్వదు కదా, అవ్వదు. అండ్ ఇక్కడ నాకైతే అన్ని ఫీడింగ్ డ్రెస్సులు, ఫీడింగ్ టాప్సే ఉంటాయండి. ఇదైతే నేను కుట్టించుకున్న శారీతో, బాగుంది, నాకు ఇష్టం ఆ డ్రెస్ చాలా. అండ్ ఇలా ఒక్కొక్కటిగా నించొని ఫోల్డ్ చేస్తూ ఉంటే ఇంకా ఇవి అయ్యేటట్టుగా లేవనిపించి ఇంకేం చేస్తాం, కిందనే కూర్చున్నా. కింద కూర్చొని ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే ఫాస్ట్గా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇక అలా కిందికి వంగడం, లేవడం, పైన పెట్టడం ఏం చేస్తామని చెప్పి ఇక కింద కూర్చున్నాను. కూర్చొని అయితే ఇంకా అన్నీ దొరికినాయి. ఏది చేతికి వస్తే అది దొరికింది, మొత్తం ఇలా చేతికి అందినట్టే ఫోల్డ్ చేసి అయితే ఇలా సైడ్కి పెట్టేస్తున్నాను. అండ్ అందులోనే నా అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సులు కూడా ఉంటే అట్లా సైడ్కి తీసి పెట్టేస్తున్నాను. ఇక నా డ్రెస్సులు అంటే అన్నీ ఇంకా నైటీస్ అండ్ ఫీడింగ్ టాప్స్, ఫీడింగ్ కుర్తాస్, ఫీడింగ్ కాంబో సెట్సే ఉంటాయి ఎక్కువ. ఇంకా వాటిని అయితే మంచిగా ఫోల్డ్ చేసి అయితే సైడ్కి పెట్టేస్తున్నాను. ఇంకా వస్తున్నాయి, ఏది చేతికి అందితే అది అన్నీ పెట్టేశాక చూస్తున్నారా ఎంత కష్టంగా ఉందో. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా షెల్ఫ్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ నైటీలు అండి. ఇక నైటీలన్నీ ఒక సైడ్కి. ఇక ఇది పెద్ద షెల్ఫ్ నా కోసం అని తీసుకున్నాను నేను, ఎందుకంటే మనకి ఎక్కువ బట్టలు ఉంటాయి కదా, అందుకని నాకు పెద్ద షెల్ఫ్లు, వాళ్ళకి చిన్న షెల్ఫ్లు. ఒక్కడే షెల్ఫ్లో అన్ని బట్టలు రావాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరున్నారో మా హీరో కూడా లేచి ఇంకా వాడు కూడా హెల్ప్ చేస్తానని వచ్చేసిండు. కానీ కెమెరా చూడగానే కెమెరా ముందుకు వెళ్ళి క్యారెట్ తింటూ ఎట్లా క్యూట్గా నించున్నాడో చూడండి. వాడు ఎక్స్ప్రెషన్స్, ఈ దొంగ ముఖముడు
పడుకున్నాడులే ఏం డిస్టర్బ్ చేయడు అనుకుంటే వాడు లేచి చూడండి వాడి వేషాలు నేను చూస్తూనే లేను వాడిని. నా పనిలో నేనే ఉన్నా కానీ వాడు మాత్రం కెమెరా ముందు క్యూట్గా నించున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. అండ్ ఇక్కడైతే అన్నీ ఒక్కటొక్కటిగా ఫోల్డ్ చేసినట్టుగా అన్ని పైన అయితే పెట్టేస్తున్నాను. ఇక ఏం టీషర్ట్స్ అవి ఉంటాయి కదా మనకి ఎక్కువ, ఇంకా అన్నీ ఉన్నట్టుగా అన్నీ అయితే మంచిగా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తానండి. మీరు కూడా ఇంతేనా? పిల్లలతో పనులు చేయడం నార్మల్గా ఉండదండో, చుక్కలే కనిపిస్తాయి. బట్ బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓ తింటుంది ఇంట్లోనే వంటుంది ఏమన్నా పని చేస్తుందా అంటారు. ఒకసారి పిల్లల్ని చూసుకుంటూ పని చేస్తే తెలుస్తుంది వాళ్ళతో ఎట్లుంటుందో. ఒక్క పని అంటారు, ఏం చేస్తున్నావు నువ్వు, తిని పడుకుంటున్నావు అంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియోని చూడండి. తిని పడుకుంటున్నానో పని చేస్తున్నానో అప్పుడు తెలుస్తుంది పిల్లలతో ఎంత కష్టం ఉంటుందో. అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే నేను ఇవి నార్మల్గా ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే టాప్స్ ఇవి కూడా ఫోల్డ్ చేసేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కమెంట్స్లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇల్లు కూడా నీట్గా పెట్టుకుంటే అబ్బా మనకే అనిపిస్తుంది, నాలో ఇంత టాలెంట్ ఉందా, నేను ఇంత బాగా కూడా ఫోల్డ్ చేయగలనా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇలా చూస్తుంటే అమ్మయ్య ఎంత కష్టపడ్డా సరే ఇంత మంచి ఫలితం వచ్చిందిలే, ఇంకేముంది అడ్జస్ట్ అయిపోవచ్చులే అనిపిస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.